సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మండే మార్కెట్ ఆల్మోస్ట్ కన్ఫామ్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిద్దండి. సో దాని గురించి మనం మాట్లాడదాం. మనం అసలు ఏం చేయొచ్చు, ఏం ప్లాన్ చేయొచ్చు, మన ట్రేడింగ్ ఏం 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 అవ్వాలి ఏట్లేదు అనేది. ఫస్ట్ థింగ్, గ్లోబల్ ప్రజెంట్ ఉన్న సినియర్ న్యూస్లు చూడండి. ఫస్ట్ మీరు న్యూస్ ఛానల్స్ వచ్చే న్యూస్లు పెద్ద చూడకండి. చిన్నరవ జరిగినా చాలా ఎక్కువగా ఓవర్గా చెప్తారు. సో న్యూస్ ఛానల్స్ ఫేక్, ఆల్మోస్ట్ అన్ని ఫేక్ న్యూస్లు, ఫేక్ ఇదే ప్రాపగండా. సో అంత పెద్దగా ఏం కాదు కానీ బట్ న్యూస్ అయితే సీరియస్. ఇప్పుడు ఏదైతే గ్లోబల్లో జరుగుతుందో ఇట్ ఈస్ అ సీరియస్ థింగ్. మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది కన్ఫర్మ్. బట్ న్యూస్ ఛానల్స్లో చూపించేది అంత సీన్ లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు చూస్తే 6 కీ లైన్స్ ఆఫ్ ట్రంప్ స్టేట్మెంట్ ఆన్ ఇరాన్ స్ట్రైక్. ఏదైతే ఇప్పుడు ఇరాన్ మీద వార్ అవుతుందో దాని రిలేటెడ్గా ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. క్లియర్గా మేము అటాక్ చేస్తున్నాం అని కూడా క్లియర్ కట్గా అనౌన్స్మెంట్ మొత్తం చెప్పారు. మీరు జస్ట్ ఇట్లా బీబీసీ న్యూస్ చూస్తే మీకు ట్రంప్ తాలూకా మొత్తం స్పీచ్ అంతా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకే, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు అటాక్ చేస్తున్నారంటే సాటర్డే మార్నింగ్ అంటే నైట్ మిడ్ నైట్ అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 3-4 మనకు రాత్రిలో పడుకుంటారు కదా అందరూ, 4 ఆ టైంకి ఫస్ట్ అటాక్ ఇజ్రాయెల్ చేసింది. ఓకే, ఇజ్రాయెల్ దేని మీద చేశారు? ఇరాన్ మీద చేసింది. ఫస్ట్ సాటర్డే నైట్ అటాక్, మార్నింగ్ అటాక్. అక్కడ నుంచి వార్ స్టార్ట్ అయింది. అసలు మీకు ఇరాన్ అసలు ఎందుకన్నా ఇరాన్ మీద అటాక్? ఇరాన్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే ఇప్పుడు చెప్పాను, న్యూక్లియర్ ఫెసిలిటీస్ చేస్తుంది. న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ వెపన్స్ కానీ, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటే ఎనర్జీ కానీ అవి క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఓన్ ప్రొడక్షన్ మొత్తం. ఇంకా మన ఇండియాలో ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్లు ఎలా పెడుతున్నారు? ఆల్రెడీ ఉన్నాయి బట్ పెడుతున్నారు కదా. సో అట్లా వాళ్ళు దేశంలో న్యూక్లియర్ ఇరాన్ లాంటి దేశం న్యూక్లియర్ ప్లాంట్ కానీ వచ్చినా, న్యూక్లియర్ వెపన్స్ వచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్ అటాక్ చేసేది ఇజ్రాయెల్ ఎవరి ఫ్రెండ్? యూఎస్ఏ ఫ్రెండ్. సో అది అవ్వనివ్వరు. నెక్స్ట్ థింగ్, ఇంకొక ఇబ్బంది కూడా ఒకటి ఉంది. ఏం చెప్పండి? ఇరాన్ లాంటి చిన్న దేశం న్యూక్లియర్ అంటే ఫెసిలిటీ కానీ, న్యూక్లియర్ వెపన్స్ కానీ తయారు చేసి పెట్టుకుందనుకో, రేపు పొద్దున్న గ్లోబల్లో అంటే మొత్తం మెయిన్ కంట్రీస్ ఏవైతే కూర్చుంటాయో, ఎవరెవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో ఆ కంట్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అంటే ఒకరికొకరు వార్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. సో మాట్లాడుకుంటారు, మోస్ట్లీ డిప్లొమాటిక్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇలాంటి చిన్న దేశం కూడా యాడ్ అయింది అనుకో, దీని మాట కూడా వినాలి. అంటే దేశం చిన్నదనుక అంటే వాళ్ళు పెద్ద ఇది కానీ కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పవర్ ఉందనుకో, ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా వినాలి. వాళ్ళకి మళ్ళీ స్పెసిఫిక్గా వాళ్ళకి అడిగినవి ఇవ్వాలి. చాలా చిన్న దేశం కూడా రూల్ చేయడం మొదలెడుతుంది. సో అందుకు అది జరగకూడదు. అని జరిగితే వేరే వేరే ఇష్యూస్ ఏదో అవుతాయి. అది మనకేమైనా ఇబ్బంది అంటే మనకు అది యూఎస్కి ఇబ్బంది. అందుకు యూఎస్ ఇజ్రాయెల్ కలిపి అటాక్ మొదలెట్టే అది జరుగుతుంది. అటాక్ అయితే జరుగుతుంది. సాటర్డే మార్నింగ్ నుంచి మొదలైంది, ఇప్పుడు ఇది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకోటి చూస్తే యుఎస్ ఏమో దీనికి ఏం పేరు పెట్టిందంటే ఆపరేషన్ ఎపిక్ ఫైర్ ఏజెన్సీ అని చెప్పి దీనికి పెట్టింది. అండ్ ఇజ్రాయెల్ ఏం నేమ్ పెట్టిందంటే రోరింగ్ లాయన్ అని చెప్పి ఇది వీళ్ళు పేరు పెట్టుకున్నారు. అంటే ఈ ఆపరేషన్కి మనం ఆపరేషన్ సింధూర్ అని పెడతాం కదా, వీళ్ళు ఇలా పెట్టుకున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటి కూడా దుబాయ్లో కూడా అక్కడక్కడ మీరు వార్స్ చూస్తున్నారు. అక్కడ అంటే చిన్న చిన్న ప్రతి దగ్గర కాదు, మెయిన్ ఎక్కడంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది ఇమ్మీడియట్గా కౌంటర్ స్ట్రైక్ అంటే ఇమ్మీడియట్గా వార్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవుతుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఇంకా ప్రాపర్గా ఫుల్గా దిగిపోలేదు కానీ బట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి ఒక 20% దాకా వెళ్ళిపోయినట్టే వారు. సో ఇరాన్ ఏం చేసిందంటే ఎక్కడెక్కడ యూఎస్ఏ బేస్లు ఉన్నాయో, మెయిన్ యూఎస్ ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్, ఇజ్రాయెల్ కలిపి చేస్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ సైడు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఇరాన్ సైడ్ ఎవరు సపోర్ట్ వస్తలేదు తెలియదు, చూడాలి వచ్చే రోజుల్లో అది ఎలా పెద్దది అవుతుంది ఏంటనేది మనం చూడాలి. ఇప్పుడు అందుకే యూఎస్ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇరాన్ మొత్తం యూఎస్ బేస్లు అన్నింటినీ మొత్తం అది కోవిడ్ కంట్రీస్ అయినా అంటే వేరే దగ్గర ఉన్న ఓన్లీ ఇజ్రాయెల్ ఒక్క దాంట్లోనే కాదు, మన దుబాయ్ దగ్గర యుఏఈ కంట్రీస్ ఎక్కడెక్కడ యుఎస్ బేస్లు ఉన్నాయో అన్నిటి మీద అటాక్ చేసేస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ఇంత ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కూడా ఇందులో పాకిస్తాన్ కూడా అంటే ప్రతి దగ్గర వార్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందండి. నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదు, పాకిస్తాన్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్కి, మేము వార్కి రెడీ అని. ఎందుకు అంటే టెర్రరిజం పెరిగిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిజంలో అంటే నలిగిపోయింది అంట.
పాకిస్తాన్లో లేరు అనట్లేదు, నేను పాకిస్తాన్ చెడ్డదే అనట్లేదు. నేను పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ చేతిలో నలిగిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో నలిగింది. ఎందుకంటే అక్కడ నుంచి టెర్రరిజం కానీ ఇంకా చాలా ఎక్కువ ఇటు రావడం, ఇంకా బోల్డ్ విషయాల్లో. సో పాకిస్తాన్ ఏంటంటే ఇంక మేము ఫెడప్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు పడ్డాం కదా, సో వార్కి రెడీ, పదా కొట్టుకొని చచ్చిపోదామని వాళ్ళు రెడీ అయిపోయారు. సో ఇది ఓవరాల్గా జరుగుతున్న సిచ్యువేషన్. అంటే ప్రతి దగ్గర వార్ సిచ్యువేషన్. బట్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇండియాకి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటే ఉంటుంది. రేపు పొద్దున్న వార్ పెద్ద అయింది అనుకో, ఏదో కంట్రీ ఇన్వాల్వ్ అయింది అనుకో, ఆ కంట్రీకి మనం సపోర్ట్ చేయాలి సిచ్యువేషన్. అంటే మన ఫ్రెండ్ సపోర్ట్ చేయాలనుకో, ఇండియా దిగుతుంది, డెఫినెట్గా ఇండియా దిగుద్ది. సో అప్పుడు మనం కూడా వార్లో ఇన్వాల్వ్ అయినట్టే. ఓకే, అండ్ ఇండియాకి ఇది గుడ్ న్యూస్ కాదు, ఇది కొద్దిగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మనం ఇరాన్ కానీ ఇజ్రాయెల్ నుంచి మేజర్ ఎనర్జీని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎనర్జీ అంటే పవర్ని గట్రా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. అలాంటిది ఇప్పుడు అక్కడ వార్ సిచ్యువేషన్ అంటే మనకి ఇక్కడ ఈవెన్ ఆయిల్ ప్రైస్లు కూడా పెరిగిపోతాయి. అండ్ మీరు చూస్తే ఇక్కడ దుబాయ్లో అబుదాబీలో కూడా ఇండియన్ ఎంఎస్సి అందరికి అలర్ట్ ఇచ్చింది. ఏంటది, టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చింది. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేసుకోండి ఈ స్క్రీన్ షాట్ తీసి. సో ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎటు వెళ్ళొద్దు బయటలు గట్రా అని చెప్పి జస్ట్ అనౌన్స్మెంట్ ఇండియన్ ఎంఎస్సి కూడా ఇచ్చింది. సో ఇది కూడా మీరు డైరెక్ట్ ఇండియన్ ఎంఎస్సి అబుదాబి ఇండియన్ ఎంఎస్సి వెబ్సైట్లోనే దొరికింది, ఇది మీరు చూడొచ్చు. ఓకే, సో ఓవరాల్గా సిచ్యువేషన్స్ అయితే ఇవి. సో రేపు మార్కెట్ గురించి కూడా చూద్దాం. 7,000 FIs సెల్లింగ్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు మార్కెట్. ఇప్పుడు జనాలు పాయింట్ ఏంటంటే, మనం మార్కెట్లో అనాలిసిస్ చేయలేం, ఇలాంటి దగ్గర అనాలిసిస్ పనికిరదు. ఎందుకంటే మార్కెట్ ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో చెప్పలేం. అది స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిద్దా, ఇక్కడ ఓపెన్ అయిద్దా, అంటే 24,700 దగ్గర ఓపెన్ అయిద్దా, లేదా ఇది కూడా బ్రేక్ ఇంకా బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిద్దా మనం చెప్పలేం. నేను ఈ లెవెల్ అన్నాను అనుకో, దానికన్నా కింద ఓపెన్ అయింది అనుకో, నువ్వు ఇక్కడ ఓపెన్ అయిద్ది అన్నావు, అది ఎక్కడ ఓపెన్ అయింది అంటారు. పోనీ నేను ఎక్కడెక్కడైనా ఓపెన్ అయిద్ది అన్నాను అనుకో, స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాస్ట్గా పడింది అనుకో, ఆ స్మాల్ గ్యాప్ డౌన్ అయింది ఫాస్ట్గా పడింది అంటారు. సో ఏదైనా ఇప్పుడు బాధే. నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిగ్ గ్యాప్ డౌన్లో ప్రీమియం స్పైక్ అయిపోతాయి. ఈరోజు అనాలిసిస్ కాదు మెయిన్ థింగ్, మార్కెట్లో ఎలాంటి టైంలో ఏం చేయాలో చేయకూడదు తెలియడం ఇంపార్టెంట్. అది ఈరోజు నేను చెప్పబోయేది. ఎప్పుడైనా మార్కెట్లో ప్యానిక్నెస్ వచ్చినా, అన్నెసెసరీ న్యూస్లు ఉన్నా, ప్రీమియమ్స్ అంటే ఐవి స్పైక్ అయిపోద్ది. విక్స్, ఓకే, ఇండియా విక్స్ స్పైక్ అయిపోద్ది. సో ఇండియా విక్స్ స్పైక్ అయిపోవడం, ప్రీమియమ్స్ కూడా స్పైక్ అయిపోతాయి, ప్రీమియమ్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు నార్మల్గా 100 రూపాయలు ఉన్న ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్న ప్రీమియం 500కి వెళ్ళిపోద్ది. ప్రీమియం స్పైక్ అంటారు దీన్ని. ఇలా అన్నెసెసరీ ప్రీమియం స్పైక్ అయిపోవడం దగ్గర ఆప్షన్ బయింగ్ అస్సలు పనికి రాదు. గుర్తుపెట్టుకోండి, ప్రీమియం స్పైక్ అయిపోయిన దగ్గర ఆప్షన్ బయింగ్ పనికి రాదు. రీజన్ నెంబర్ 1, ఆల్రెడీ ప్రీమియం పెరిగిపోయింది, మీరు ఇంకా అది పెరుగుతుంది అంటే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఇంకా పెరుగుతుంది, మార్కెట్ పైకి వెళ్తాను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మామూలు కొద్దిగా ఇట్లా పైకి కిందకు వచ్చినా వెంటనే ప్రీమియం డికే అవుతుంది. ఎందుకంటే అన్నెసెసరీ ప్రీమియం, ప్యానిక్ వల్ల అన్నెసెసరీ ప్రీమియం పెరిగిపోయింది కాబట్టి ఆ ప్రీమియం కరగడానికి చూస్తుంది. సో రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసరికి పుట్ సైడ్ ప్రీమియం హెవీగా పెరిగిపోతాయి. మీరు ఇంకా పుట్ సైడ్ డౌన్ సైడ్కి వెళ్తుందని ఓవర్ ఎక్స్పెక్టేషన్తో పుట్లు బై చేసి కూర్చోవడం, ఆర్ కాళ్ళు మార్కెట్ తిరుగుతుందేమో కొద్దిగా పైకి వెళ్తుందేమో కాళ్ళు బై చేసి కూర్చోవడం, మార్కెట్ కొద్ది పైకి వెళ్ళి కిందకు వచ్చి ఇలా వాల్టైల్ అయితే 2 సైడ్లో ప్రీమియం డికే అవుతుంది. జాగ్రత్త, వీలైతే ట్రేడింగ్ ఆపేయండి. ఇలాంటి టైంలో అన్నెసెసరీ ప్రీమియమ్స్ స్పైక్ అయిపోతాయి. ట్రేడింగ్ ఆపేయండి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి, మీకు తెలియదు ఏం చేయాలి. దాని వెరీ లో రిస్క్, అంటే 2,000 రూపాయలు 3,000 రూపాయల రిస్క్ మాత్రమే తీసుకోండి. 2,000 3,000 అంటే ఒకవేళ మార్కెట్ నిజంగా రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ ఇంకా ఫాస్ట్గా పడుతుంది అంటే మీరు ఓటీఎం కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బై చేస్తే మీకు 2,000 3,000 లాస్ మాత్రమే. అంటే ఫస్ట్ ఓటీఎం కానీ సెకండ్ ఓటీఎం కానీ ఎక్కడ మీకు తక్కువ పడుతుందో ప్రీమియము, ఎక్కడైతే మీకు 2,000 3,000 రూపాయలు మార్జిన్ పడుతుంది, లాస్ 2,000 3,000 రూపాయలు తీసుకొని అక్కడ మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేయండి. మార్కెట్ మీ డైరెక్షన్ వెళ్తే ఓకే, లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోండి. ఓకే, అంతే తప్ప హెవీ లాట్లు బై చేయకండి. అండ్ నెక్స్ట్ నేను లాస్ట్ టైం కూడా ఎప్పుడు చెప్తుంటానండి, ఎస్టీబీటీలు, ఓకే, అంటే సెల్ టుడే బై టుమారో కానీ బీటీఎస్టీలు కానీ ఇవి చెయ్యొద్దు. ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్కి లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతున్న ఇష్యూస్కి ఎస్టీబీటీలు కానీ బీటీఎస్టీలు కానీ పనికి రావు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మీరు అన్నెసెసరీగా కాల్ ఆప్షన్లు పుట్ ఆప్షన్లు పట్టుకెళ్తున్నారు. నేను ఒకటే అడుగుతాను, మీ ఎవరెవరైతే పట్టుకెళ్తున్నారో కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్
అంటే మార్కెట్ గ్యాప్ పోద్ది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ఎవరైతే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారో నేను వాళ్ళందరికీ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. మీరు ట్రేడింగ్ ఓన్లీ వన్ డే చేయాలనుకుంటున్నారా? అంటే రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చాలు, నాకు ఇంక ట్రేడింగ్లోకి వద్దు, నేను రాను, నాకు ప్రాఫిట్ వస్తే చాలు ఆర్ లాస్ వచ్చినా కొద్దిగా తీసుకుంటాను, ఓన్లీ వన్ డే ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే 1 or 2 days అంతే, అంటే మార్కెట్ పైకి వెళ్తే గ్యాప్ అప్ అయితే ఓకే, లేకపోతే లేదు, 1-2 days కోసమే ట్రేడింగ్ కోసం చేయడానికి వస్తున్నారా? ఓన్లీ 1 or 2 days కోసమే వస్తున్నారు అంటే మీరు కాల్ పుట్ బై చేసుకొని కూర్చొని నాకేం ఇబ్బంది లేదు. బట్ మీరు ట్రేడింగ్ని ఒక సైడ్ ఇన్కమ్ కింద తీసుకోవాలి, ఒక కెరియర్ చేసుకోవాలి, లేదా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే దెన్ వై ఆర్ యూ టేకింగ్ అన్నెసెసరీ రిస్క్? తెలియకుండా యూట్యూబ్లో ఎవరో చెప్పారని, లేదా కాల్ ఆప్షన్ బై చేయమని కాల్స్ టిప్స్ ఎవరో ఇచ్చారని అన్నెసెసరీ నేకడ్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఎందుకు బై చేస్తున్నారు? దేన్ని బేస్ చేసుకొని బై చేస్తున్నారు? దేన్ని చూసి ఆ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మీకు అంత కాన్ఫిడెన్స్ ఎలాగా అని నేను అడుగుతున్నా. ఏమవుతుందో చెప్పలేం. నేనేమంటున్నా అంటే అన్నెసెసరీ రిస్కులు తీసుకోకండి. స్పెసిఫిక్గా బీటీఎస్టీలు ఎస్టీబీ ఇంట్రాడే ట్రేడ్ చేయండి, కాదు అనట్లేదు. బట్ బీటీఎస్టీలు ఎస్టీబీటీలు ఎలాంటివి అంటే టెన్షన్ అండి, నైట్ అంతా నిద్ర రాదు, రేపు మార్నింగ్ ఏమవుతుంది, బై చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు ప్యానిక్లో ఉంటారు. అంటే రేపు హెవీ లాట్, నార్మల్గా 1-2 లాట్లు బై చేసినాడు ఓకే, హెవీ లాట్లు బై చేసినాడు, అబ్బా రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది, ఏం చేయాలని పిచ్ అవుతుంటారు. అదే పుట్ ఆప్షన్ బై చేస్తున్నాడు, అబ్బా రేపు నాకు ప్రాఫిట్ వస్తుందని ఆనందంలో నిద్రపోడు. రెండు వైపులా ఇబ్బందే మీకు. నేను ఒక విషయం చెప్తాను చూడండి, పీస్ఫుల్నెస్ ఉండదు బీటీఎస్టీలో ఎస్టీబీటీల్లో. మీకు ఓవర్ నైట్ ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, ఏమవుద్దా అని పదే గిఫ్ట్ నిఫ్టీని చూస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు, అదొక ప్రెషరే. మార్కెట్ అనేది ఒక ప్రెషర్తో కూడుకున్న వర్క్ ఇది. సో మనం మార్కెట్ని అనలైజ్ చేయాలి, ట్రేడ్ చేయాలి, ప్రాపర్ అనాలిసిస్ చేసుకుని దాన్ని ట్రేడ్ తీసుకోవాలి, ప్రాఫిట్ వస్తే ఓకే, లేదా లాస్ వస్తే మళ్ళీ ట్రేడ్ ప్రాపర్ అనలైజ్ చేసి మళ్ళీ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో ఒక వర్కే, నార్మల్ వర్కే. ఇది కాకుండా నైట్ టైం కూడా బీటీఎస్టీలు ఎస్టీబీటీలు తీసుకెళ్ళి ఇంకా ప్రెషర్ తీసుకుంటారు ఏంటంటే, ఆల్రెడీ ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి. ఇంకా అంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకు, వై మీకు ఎందుకు ఈ కాల్ ఆప్షన్లు పుట్ ఆప్షన్లు ఎందుకు నేకెడ్ పట్టుకెళ్తున్నాను? నేకెడైనా హెడ్జ్ అయినా కూడా పనిచేయదు ఈ టైంలో, అసలు పని చేయవు. ఎప్పుడు ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్లో ఏది ఇచ్చినా పని చేయదు అక్కడ. మీరు అది గుర్తుపెట్టుకోండి. కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా మీరు ఓవర్ నైట్ గ్యాప్ డౌన్ మీరు ఏం చేస్తారు? ఎక్కడ ఏం చేయలేరు. సో దయచేసి అది అర్థం చేసుకోండి. బీటీఎస్టీలు ఎస్టీబీటీలు పట్టుకెళ్ళడం ముందు మానేయండి. అర్థం చేసుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ ఇప్పుడు పని చేయట్లేదు. 2020 నుంచి 22 వరకు బాగానే పనిచేస్తాయి ఎస్టీబీటీలు. 23 కూడా బాగానే పనిచేస్తాయి. 24, 25 నుంచి అసలు పని చేయట్లేదు. ఎందుకంటే ఏదో ఒక న్యూస్, ఏదో ఒక ప్యానిక్నెస్, పైకి కిందికి పైకి ఇష్టసరంగా మార్కెట్ ఓపెన్ అవుతుంది, వాలటైల్ అవుతుంది, ఎవడు పడతాడు మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారు, రూల్స్ మారిపోతున్నాయి, అవ్వట్లేదు ఒకప్పుడులాగా. సో దయచేసి ఎస్టీబీటీలు బీటీఎస్టీలు ఇప్పటికైనా మీరు లాస్ అయితే మాత్రం ముందు ఇవి ఆపేయండి, ఓకే? సో ఇప్పుడు పుట్లో ప్రాఫిట్ వచ్చిన వాళ్ళందరూ అబ్బా పుట్లో ప్రాఫిట్ వచ్చింది కదా అని నేను చెప్పేది ఎందుకంటానులే, సరే ఈరోజు మీరు పుట్టు తీసుకెళ్లారు కాబట్టి మీరు ప్రాఫిట్లో ఉన్నారు. రోజు మీరు కాలో పుట్టో తీసుకెళ్తారు, మీకు అగెనిస్ట్గా మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఆ రోజు మీకు అనిపిస్తుంది ఎందుకు అంటే మీరు సంపాదించేది ఒక 10,000 అయితే పోగొట్టుకునేది ఒక 50,000 అయ్యిద్ది. అప్పుడు మీకు తెలిసి వస్తుంది ఎందుకు వద్దు ఆ ప్యానిక్నెస్, ఎందుకు ఆ నైట్ టైం కూడా ఎందుకు ఆ ప్రెషర్ తీసుకుంటున్నారు అని అంటున్నాను. అదే మీరు ఇంట్రాడేలో చేయండి, అది ఏ ట్రేడ్ చేసినా ఇంట్రాడే వరకే పెట్టుకోండి, ఇంట్రాడే చేయండి. మీరు అనొచ్చు స్వింగ్ ట్రేడ్లు వేరండి. స్వింగ్ ట్రేడ్లు వీఆర్ డూయింగ్ హెడ్జ్ పొజిషన్స్, స్వింగ్ ట్రేడ్ మనం తీసుకుంటాం. బీటీఎస్టీలు వేరు, అంటే ఈరోజు తీసుకుంటే మార్నింగ్ ఎగ్జిట్ అయ్యి. స్వింగ్ ట్రేడ్ మనం వారం రోజులు 2 వారాలు 3 వారాలు ఉంచుతాం, మనకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళింది అనుకో పొజిషన్ ఎగ్జిట్ చేసి దాన్ని రివర్స్ కూడా పెడతాం. బీటీఎస్టీలు అలా కాదు కదా. సో స్వింగ్ ట్రేడ్లు వేరు, బీటీఎస్టీలు వేరు. సో ఈరోజు అనాలిసిస్ మీరు అడిగితే మార్కెట్ యూజువల్లీ ఓపెన్ గ్యాప్ డౌన్, అది ఎంత ఓపెన్ అవుతుంది అన్నది మనం చెప్పలేం. బట్ ప్రజెంట్ 24,800 ఒక సపోర్ట్ ఉంది, అది కూడా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే, సో అది కూడా బ్రేక్ అయ్యి కింద 24,400 దగ్గర కూడా ఓపెన్ అయిందంటే ఏం ఆశ్చర్యపోవసం లేదు. బిగ్ గ్యాప్ డౌన్ వైపు ఓపెన్ అయ్యింది. ఇది ఉంది. సో ఇక్కడ మల్టిపుల్ సపోర్ట్స్ ఉంది. 24,400 దగ్గర ఓపెన్ అవ్వచ్చు, లేదా 24,800 దగ్గర ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు రేపు మార్కెట్ సిచ్యువేషన్ బట్టి. ఇంకా ఈ ఓవర్ నైట్ ఏమైనా అయిపోయే రేపు చూడాలి ఇంకా, ఓకే? సో ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ఓపెన్ అవ్వగానే ఏం చేయాలన్నా, ఓపెన్ అవ్వగానే ఏం చేయొద్దు. చూడండి మార్కెట్ ఏం చేస్తుంది, టైం పాస్ చేస్తుందా, పైకి వెళ్ళడానికి చూస్తుందా, హాల్ట్ అయిపోతుందా, ఎందుకు ప్రీవియస్ కూడా మీరు చూడండి. మీకు రీసెంట్ టైంలోనే చూపిస్తాను. ఇగో హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, ఇగో ఏమైంది, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ పడిందా, దాంతో రోజంతా టైం పాస్ చేసిందా. సో ఏం చేస్తుందో మార్కెట్ చూడండి ఫస్ట్.
మార్కెట్ చూసి దాని తర్వాత ఫిక్స్ అవ్వండి. ఓకే చూడండి, గ్యాప్ డౌనా రోజంతా టైం పాసే మార్కెట్. సో మీరు గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ వల్ల ఏమవుతుంది, ప్రీమియం స్పైక్ అయిపోతే మూమెంటం ఆల్రెడీ జరిగిపోయినట్టు అక్కడ గ్యాప్లో. సో మీరు అక్కడ ఇంకా మూమెంటం వస్తుంది. ఇది కోవిడ్ కాదు, అంటే కోవిడ్లో ప్యానిక్నెస్ వచ్చి అంత పెద్ద ప్యానిక్నెస్ లేదు. ఇంకా కోవిడ్ అంటే లాక్డౌన్ ప్యానిక్నెస్, జనాలు చనిపోతున్నారు కాబట్టి జనాలు బాగా ఇప్పుడు ఇంకా జనాలు ఎవరు అంత చనిపోలేదు, జస్ట్ వార్ స్టార్ట్ అయింది 20% ఉంది. బట్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ న్యూస్. సో మార్కెట్ ఓపెన్ విల్ నెగిటివ్, గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయ్యింది. ఎంత ఓపెన్ అవుతుంది అనేది మనం చెప్పలేము కూడా. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరిగిపోతాయి, ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మెయిన్ అక్కడ బార్డర్ లైన్ షిప్లు వెళ్ళి ఒక చిన్న పాత్ ఉంది, ఆ పాత్ క్లోజ్ చేసేస్తారు. సో అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కొద్దిగా ఆగిపోయినా మనం ఏం ఆశ్చర్యపోవసం లేదు. సో క్రూడ్ ఆయిల్ పంప్ అయిపోద్ది, క్రూడ్ ఆయిల్ పంప్ అవుద్ది, వార్ వల్ల పంప్ అయింది. సో పెరిగిపోద్ది అంటే క్రూడ్ ఆయిల్ పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది, పంప్ అవుద్ది. సో ఇప్పుడు షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్లు బుక్ చేసుకోవచ్చు క్రూడ్ ఆయిల్లో. ఓకే, నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ కూడా కొద్దిగా పరిగెడతాయి వార్ రిలేటెడ్గా. సో సేఫ్. ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే, ఈ టైంలో ఏ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయకండి, స్టాక్స్ కానీ ఏవి పెట్టకండి. మ్యూచువల్ ఫండ్స్ యాస్టిజ్ ఎలా కంటిన్యూ అవుతాయి, మ్యూచువల్ ఫండ్స్ అలానే కంటిన్యూ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఏమి ఆపొద్దు, కానీ ఈటీఎఫ్లు గట్రా ఏమైనా ఉంటే డోంట్ ఇన్వెస్ట్. ఈటీఎఫ్ స్టాక్స్లో ఏం పెట్టద్దు. అంతా సెటరేట్ అయ్యాక మళ్ళీ మీరు ఈటీఎఫ్లో దూరొచ్చు. ప్రజెంట్ మీరు ఏదైనా పెట్టుకోవాలంటే స్టేబుల్గా ఉండేది గోల్డ్ సిల్వర్ ఇవన్నీ స్టేబుల్గా ఉంటాయి. అంటే మార్కెట్ ఫ్లక్చువేషన్ బట్టి ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళిన స్టేబుల్గా అంటే నేను ఏ విధంగా అంటున్నా, వార్ లాంటి సిచ్యువేషన్స్ గోల్డ్ సిల్వర్ ప్రైస్లు పెరిగిపోతాయి. సో గోల్డ్ నార్మల్గా గోల్డ్ చూస్తే ఎవరి ఇయర్ అంటే డెకేడ్ గోల్డ్ ఎప్పుడు పెరుగుతున్నది కానీ పడలేదు. సో అట్లా స్టేబుల్గా మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ అయితే షార్ట్ టర్మ్కి ఏం వద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు తెలిసి మనం అందరం బిట్ కాయిన్లో ట్రేడ్ చేస్తున్నాం కంటిన్యూగా. మీరు చూడొచ్చు బిట్ కాయిన్లో మనం ఎలా ట్రేడ్ చేస్తున్నామో. మొన్న ఫ్రైడే $66 ప్రాఫిట్. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు చాలామంది జనాలు బిట్ కాయిన్లో ఎలా ట్రేడ్ చేస్తున్నారు, లాజిక్ ఏంటని అడుగుతున్నారు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏం చేస్తానో, మీకు క్లారిటీగా అర్థమైపోద్దాం నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది కదా, ఇక్కడ మీరు చెప్పింది ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ మార్నింగ్ ఇది గుడ్ మార్నింగ్, ఇది ముందు రోజు ట్రేడ్, ఇది వదిలేద్దాం. మార్నింగ్ చూడండి బిట్ కాయిన్ నేను ఎటువైపు తీసుకున్నాను, కాల్ సైడ్ తీసుకున్నాను. ఇక్కడ మీకు కనబడుతుందా, ఇగో కాల్ సైడ్. ఇది చూడండి, ఇగో సి అంటే కాల్ సైడ్, గ్రీన్ కలర్ నుంచి చూస్తారా, ఇది బై. అదే రెడ్ కలర్గా ఉంటే ఇది సెల్ చేసినట్టు కాల్. సో కాల్ ఆప్షన్ బీటీసీ 67,800 28th ఎక్స్పైరీ. నేను ఏం చేశాను, బై చేశాను. తర్వాత ఇది ఇంట్రాడే ట్రేడ్, హెడ్జ్ పొజిషను. ఇది 600 దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. మన మార్కెట్ హ్యూజ్ వాల్టైల్, బట్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాం. తర్వాత బీటీసీ ఏమైంది, స్టాప్ లాస్ తిన్నది. ఎంత, $16.99. ఇక్కడ మేము చూపిస్తే చూడండి, యూఎస్డి ఐఎన్ఆర్ రేటు $16.99 అంటే ఎంత, 1500 తిన్నది. ఓకే, బాగా చూడండి, 1500 ఇక్కడ లాస్ తిన్నది అది. ఓకే డన్. దాని తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడ ఎంత క్వాంటిటీ పట్టుకెళ్ళాను, ఎంత క్వాంటిటీ పట్టుకెళ్ళానండి అంటే 33 లాట్స్ దగ్గర, అంటే 2500 2600 దగ్గర 2000 అంటే 29 క్వాంటిటీ పట్టుకెళ్ళాను. అంటే $28 పట్టుకెళ్ళాను. మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం. నేను ఇక్కడ లాగిన్ అవ్వమంటుంది. సో ఒక్క నిమిషం, నేను ఇక్కడ మీకు డబల్ క్వాంటిటీతో ఎంట్రీ అయిపోవాలండి, ఇంకేం లేదు. 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఒకటి ఉంది, ఇది కంప్లీట్ చేసేస్తే ప్రాపర్గా లాగిన్ అయిపోవచ్చు. సో నేను అంటే మనకు ఒకసారి ఎంట్రీ తీసుకుందాం అనుకో, ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డబుల్ క్వాంటిటీతో వెళ్ళిపోతాను నేను. సిక్స్ వన్ సిక్స్ 292. సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్లో చూడండి నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు March 3rd ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ బై ఆప్షన్, బెస్ట్ బిడ్. ఇక్కడ మోస్ట్లీ గేమ్ అంతా ఇక్కడే ఉందండి. గేమ్ ఏంటంటే సింపుల్గా ఇప్పుడు నేను 2500 లాస్ తీసుకోవడానికి రెడీ. నేను ఎంత, 2500. నేను ఇండియన్ కరెన్సీలో ఎగ్జాంపుల్ ఒక 2550 అంటే 2500 నేను ఇట్లా లాస్ తీసుకోవడానికి రెడీ. 2500 లాస్ తీసుకోవడానికి రెడీ, బాగా వినండి. సో అప్పుడు నేను ఎంత, $28 అయితే నాకు 2500 అవుతుంది. అప్పుడు నేను ఏం ట్రేడ్ చేయాలి, బెస్ట్ బిడ్లో ఇక్కడ క్వాంటిటీలో 20 పెడుతున్నా అంటే 23. నాకు ఎన్ని డాలర్స్, $28 రావాలి. అంటే 20 కూడా కాదు, 22 లాట్లు పట్టుకెళ్తే 25, 23 లాట్లు పట్టుకెళ్తే 26, 24 లాట్లు పట్టుకెళ్తే 28. చూడండి
24 లాట్స్ ఇక్కడ లాట్స్ నేను లాట్స్లో పెట్టుకుంటా. 24 లాట్లు పట్టుకెళ్తే నాకు $28 పడుతుంది. ఫండ్స్ రిక్వైర్డ్ $28.17. $28.17 అంటే ఇగో $2,565. నాకు ఇది నేను 24 లాట్స్ పట్టుకెళ్తాను. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను 2,500 రిస్క్ తీసుకున్నా, అంటే 2,500 క్యాపిటల్ పెట్టాను, రిస్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 50% అంటే ఎంత, 1,500 బుక్ చేసుకుంటున్నా. బాగా వినండి, 2,500 పెట్టి 1,500 బుక్ చేసేసుకుంటున్నాను నేను. 50% క్యాపిటల్ గెయిన్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు 2,500 రిస్క్ 1,500 ప్రాఫిట్, ఇదే రిస్క్ రివార్డ్ అని. బట్ యాక్చువల్గా నేను నెక్స్ట్ డే ఎక్స్పైరీ, అంటే ఈ రోజు కాదు, March 3 ఎక్స్పైరీ చేస్తున్నాను. ఎక్స్పైరీ వరకు March 3 ఎక్స్పైరీ వరకు వెయిట్ చేస్తే నాకు 2,500 లాస్ వస్తుంది. ఈ లోపలే నా స్టాప్ లాస్ తినడం వల్ల నేను ఎగ్జిట్ అయిపోతాను. ఎక్కువ పట్టుకొని కూర్చోను ట్రేడ్, అది నా రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మార్నింగ్ నేను ఒక ట్రేడ్ ఇచ్చాను, ఏదైతే కాల్ సైడ్, అది ఎగ్జిట్ అయ్యాను. ఎంత, 1,500 తిన్నది. నేను దగ్గర మీకు చూపించాను కదా, $16, 16.99, $1,574 తిన్నది. సేమ్ ఇమ్మీడియట్గా ఇది ఎగ్జిట్ అవ్వడం చూడండి, 346 ఎగ్జిట్ అవ్వడం, 347కి పుట్ సైడ్ డబల్ లాట్స్. అంటే ఇప్పుడు ఎన్ని లాట్స్ పట్టుకెళ్తాను నేను, 24, ఇగో చూడండి ఇక్కడ నాకు 28 కదా, 24 ఎంత, అన్ని లాట్లు పట్టుకెళ్ళిపోతాను నేను. అంటే నాకు ఎలా అంటే డబల్ లాట్స్, 24 లాట్స్, ఎగ్జాంపుల్ 24 × 2 అంటే 49 లాట్స్ పట్టుకెళ్తాను. డబల్ లాట్ 49 లాట్స్ పట్టుకెళ్తుంటే $57.51, అంటే $5,000 ట్రేడ్. ఇది చూడండి, 51.79 ఎంత, $4,700 ట్రేడ్. ఓకే, 57.51, 57 అంతేలే, అంటే నేను ఒకవేళ $5,100 ట్రేడ్ పట్టుకెళ్ళాలంటే 55 లాట్లు పట్టుకెళ్ళాలి. నేను వెంటనే ఇక్కడ ఆ డబల్ లాట్స్ కాబట్టి ప్రైస్ మారుతుని బట్టి లాట్లు మారుతాయి కాబట్టి 55 లాట్లు పట్టుకెళ్తా. ఓకే, సో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే నేను 50 లాట్లు పట్టుకెళ్తాను. ఇక్కడ ఎక్కువ అయిపోయింది, $58 పడుతుంది నాకు, 55. సో ఇంకా నేను తగ్గించాలి, 49 పట్టుకెళ్ళాలి. సో అంతే, 49 చూస్తే నాకు $5,000. ఇప్పుడు ఇందులో నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, $5,000 నా ప్రాఫిట్. 50% అంటే ఎంత, 2,500. సో 2,500 అంటే ఫస్ట్ నాకు 1,500 లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ ట్రేడ్లో $5,000 ట్రేడ్ పట్టుకెళ్ళాను, 5,000 రూపీస్. దీంట్లో 50% అంటే 2,500. అంటే నా 1,500 లాస్ పోగా నేను ఇంకొక 1,500 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నా. ఇది నేను ట్రేడ్ చేసి జస్ట్ సింపుల్గా $10,000 ఉన్నా మీకు ట్రేడింగ్ సరిపోదండి బిట్కాయిన్లో. ఇప్పుడు మీరు చూడొచ్చు, పుట్ సైడ్ ఏదైతే ట్రేడ్ తీసుకున్నాను దాని ప్రాఫిట్ ఎంత తీసుకొని చూడండి, నాట్ ఈవెన్ 50%, 66.68%, అంటే ఆల్మోస్ట్ 67% ప్రాఫిట్. ఇప్పుడైనా అంటే కాదు, చూడండి లాస్ట్ 24% తీసుకుంటామా, దాని ముందు నేను ప్రతిసారి ఇక 50% ప్రాఫిట్, 54% ప్రాఫిట్, అంటే డబుల్. ఇఫ్ ఇన్ కేస్ మార్నింగ్ ఈవెన్ సింగిల్ ట్రేడ్లో మనకు 50% ప్రాఫిట్, 59%, 52% ప్రాఫిట్ వస్తే ఓకే, అంటే 2,000 పెట్టి 1,500 తీసుకెళ్ళిపోతున్నాం. 2,500 పెట్టి 1,550 రూపీస్, 50% మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాం. బట్ ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ రివర్స్ అయితే దెన్ 5,000 రూపీస్ ట్రేడ్ పెడతాం, 2,500 పట్టుకెళ్తున్నాం. లాస్ రికవరీ అయిపోయాక 1,500 ప్రాఫిట్లో ఉన్నాం. ఆ విధంగా ట్రేడ్ చేస్తున్నాను. ఈవెన్ నా పిఎన్ఎల్ కూడా చూపిస్తాను చూడండి. ఈరోజు సాటర్డే సండే నేను ట్రేడ్ చేయట్లేదు. దిస్ ఇస్ ద ఓవరాల్ పిఎన్ఎల్. $14 ఇగో ఇక్కడ $18 లాసా, మళ్ళీ చూడండి $18 ప్రాఫిట్. మొన్నే 27th స్టాప్ లాస్ తిన్నది, తిరిగి మనం ప్రాఫిట్లో కూడా ఉన్నాం. ఇగో ట్రేడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇగో ఇప్పుడు మీకు చూపించిందే, ఇగో మొన్న 27th ఫ్రైడే ట్రేడ్ ఇది. ఓకే, 27 ఈజ్ ఫ్రైడే, కావాలంటే వెళ్ళి చూసుకోండి ఒకసారి. 27 ఫ్రైడే ట్రేడ్ ఇది, మనం ప్రాఫిట్లో ఉన్నాం. సో అదే ట్రేడ్. సో ఇగో $18 ప్రాఫిట్లో ఉన్నాం. మార్నింగ్ $16 లాస్ తీసుకోక స్టిల్ మనం $18 ప్రాఫిట్లో ఉన్నాం. పాయింట్ అర్థమైందా? సో అది ఒక లాస్ వస్తుంది, అప్పుడప్పుడు లాస్ వస్తాయి, బట్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది బిట్కాయిన్లో. సో ఎవరైనా ట్రేడ్ చేయాలి అంటే డెల్టా ఎక్స్చేంజ్లో నా రిఫరల్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఎలా చేస్తారు, నా వాట్సాప్ నెంబర్కి మీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక డెల్టా ఎక్స్చేంజ్ ప్రొఫైల్లో మీకు మీ ఐడి ఉంటుంది, ఈ యూజర్ ఐడి కనబడుతుందా ప్రొఫైల్లో, యూజర్ ఐడి నాకు పెట్టండి, నాకు మెసేజ్ చేయండి. ఏ నెంబర్కి చేస్తారు, ఈ నెంబర్కి చేయండి, 70014567559. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్లో
మీరు డెల్టా ఎక్స్చేంజ్లో నా అండర్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ యూజర్ ఐడి మెసేజ్ చేయండి, నేను వెరిఫై చేస్తాను. మీరు నా అండర్లో ఉంటే మీకు మన టెలిగ్రామ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యాడ్ చేస్తాను. మీరు జస్ట్ ఏం చేయాలి, అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు డిపాజిట్ చేసి నేను పెట్టే ట్రేడ్లు మీరు యాజ్ ఇట్ ఈస్ ట్రేడ్లు తీసుకోవడమే. మీకు అస్సలు ట్రేడ్ చేయడం రాలేదనుకోండి, ఎలా చేస్తారో చూడండి. బిట్ కాయిన్ అంటే మన క్రిప్టో ట్రేడ్ బ్యాచ్లో నేను వీడియో కూడా పెట్టా, అసలు మన మొబైల్లో ప్రాపర్గా ఎలా ట్రేడ్ చేయాలి, మనం ఎలా ఇంట్రెస్ట్ తీసుకోవాలని వీడియో పెట్టా. ఎవ్రీడే వీడియో కావాలంటే పోస్ట్ చేస్తా మనం, లేకపోతే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళినా వాయిస్ కాదు ఫైల్స్లోకి వెళ్ళినా ఇక్కడ మీకు వీడియో కనబడుతుంది. ఫైల్స్ కానీ మీడియాలోకి వెళ్తే వీడియో కనబడుతుంది. లేదు అంటే నేను ఎవ్రీడే మార్నింగ్ కావాలంటే ఇంకోసారి పోస్ట్ చేసేస్తా అడిషనల్గా, మీకు ఇక్కడ కనబడుతుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, లేదన్నా నేను డెల్టా ఎక్స్చేంజ్ ఆల్రెడీ వేరే ఇంకోళ్ళ దగ్గర ఉంది అకౌంట్, అప్పుడు నేను ఏం చేయాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఓపెన్ చేయండి. అది కూడా లేదు అంటే దెన్ యూ కెన్ జాయిన్ సిఎంటీ గ్రూప్, కాపీ మై ట్రేడ్ అనే గ్రూప్, ఇది కూడా ఉంది. సో ఈ గ్రూప్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఇది వీడియో కదా, వీడియో ఓపెన్ చేస్తే మోర్లోకి వెళ్తే ఇగో టెలిగ్రామ్ సిఎంటీ గ్రూప్, డెల్టా ఎక్స్చేంజ్ గ్రూప్ రెండు ఉంటాయి. సిఎంటీ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇది కూడా ఇక్కడ కూడా నేను పోస్ట్ చేస్తాను, మీరు ట్రేడ్ అయితే చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ ఫిబ్రవరి నుంచి మార్చ్ బ్యాచ్ అయితే మార్చ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మార్చ్ లైవ్ ఉంది వాళ్ళతో మార్చ్ అయిపోతే ఏప్రిల్లో మళ్ళీ మీకు బ్యాచ్ మొదలైద్ది, హెడ్జింగ్ బ్యాచ్. సో ఏప్రిల్లో నేను మార్చ్ ఎండ్ వచ్చేసరికి మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.